మేము మా బోర్డర్లో ఉన్న వాళ్ళని వాళ్ళ బోర్డర్ దాకా తరిమి కొట్టారు మమ్మల్ని. మేమైతే మా బోర్డర్లో ఉన్నాం, ముస్నూరు బోర్డర్లో. ఆ బోర్డర్కి వెళ్ళేదాకా మమ్మల్ని తరిమేశారు. మేము అక్కడ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత వాళ్ళు మళ్ళీ నా మీదకి వస్తుంది. అసలు మీరెవరమ్మా, ఎందుకు వస్తున్నారు అంటే, మేము డోక్రా మహిళలు, మాకు ఇసుక అమ్ముకునే గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి నువ్వెవరో మాట్లాడతాకి, ఎంఆర్ఓ అయితే నీ మండలంలో చూసుకో, నువ్వు ఇక్కడ మేము మాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి ఇసుక అమ్మటాకని దౌర్జన్యం చేశారు వాళ్ళు. మళ్ళీ రిపీటెడ్గా దౌర్జన్యం చేసినప్పుడే అప్పటికి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. చేసినాక మాట్లాడుతున్నా కూడా అప్పుడు కూడా ఇది అట్లాగే మాట్లాడుతుంది, అన్ని అబద్ధాలు చెప్తుందని కలెక్టర్ గారు ఇంటుండగానే అతను మాట్లాడాడు. నేను కలెక్టర్ గారి ఫోన్లో మాట్లాడుతున్నాను, అతను రిపీట్ చేశాడు అనగా వెంటనే నేను మా అసోసియేషన్ వాళ్ళకి, మా లోకల్ పీపుల్కి చేశానండి. డిఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి చేశాను. ఆర్డీఓ గారు నేను ఆల్రెడీ బయలుదేరి వస్తానని చెప్పారు. కలెక్టర్ గారు కూడా వెంటనే ఆర్డీఓ గారిని పంపించారు. వచ్చేటప్పటికి ఆయన వాళ్ళు ఆర్డీఓ వచ్చారండి, లోకల్ ఆర్డీఓ. మన కలెక్టర్ గారు వాళ్ళ కలెక్టర్ గారితో మాట్లాడితే వాళ్ళు ఆర్డీఓ వచ్చేటప్పటికి కూడా ఇసుక ట్రాన్స్పోర్టేషన్ ఆపలేదు. 25 ట్రాక్టర్లు ఇసుక వెళ్ళిపోయింది. మమ్మల్ని అక్కడే కూర్చోబెట్టారు. ప్రేక్షకులాగా మేము ఉన్నాం. వాళ్ళు 50 మంది ఉన్నారు. 44 మంది మగాళ్ళు, 6 ఏమో డోక్రా మహిళలు, ఆయన గన్మెన్. నేను అది సంఘటన జరిగిన తర్వాత ఆ డోక్రా మహిళలు మనకు పేర్లు తెలియవు కదా, నాన్ లోకల్ కాబట్టి ఫోటోలు తీసుకున్నాను. వాళ్ళ గన్మెన్ నా ఫోన్ తీసుకుని ఫోటోలు డిలీట్ చేసి ఇసుకలాగా వేసుకొట్టాడు నా ఫోన్. లేదండి, అదేం లేదు. మేము రిపోర్ట్ రాయడం లేట్ అయింది. మేము స్పాట్ నుండి మా మండలానికి వచ్చి స్పాట్లోనే మా యూనియన్ వాళ్ళు తిరిగాడు. కొంతసేపు అక్కడ ఇసుకలో కూర్చున్నాం మేమందరం. నిరసన తెలిపిన తర్వాత మా మండలానికి వచ్చి మళ్ళీ రిపోర్ట్ మా యూనియన్ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి మేము రిపోర్ట్ రాసి ఇవ్వడం లేట్ అయింది. గన్మెన్ కూడా చేశాడండి. అసలు నువ్వెవరు అంటే నేను గన్మెన్ని. అతను సఫారీలో ఉన్నాడు. లేదండి అదేం లేదండి, అదేం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో మీ మీద కేసు పెట్టారు. 1000 మందితో ఇప్పుడు ధర్నా చేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలని. దీని మీద ఏమంటారు? మీరు శుక్రవారం దాకా గడిపించారు చంద్రశేఖర్ గారు, ఇప్పుడు జరుగుతా ఉంది, దీన్ని ఏమంటారు? వాళ్ళు ఏదైతే పెదవేగి మండలంలో వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళు ఎగ్రెస్ట్ గా తహసీల్దార్ గారి మీద, అక్కడున్న ఆర్ఐ మీద ఏదైతే కేసు పెట్టి 1000 మంది ధర్నా చేసి చెప్తున్నారు అని అంటున్నారో, మేము ఇందా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఇక్కడే ఉన్నాము. ఆ విషయం ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవుతాము. దాని ప్రకారం పరిస్థితులకు అనుగుణంగా ప్రోగ్రామ్ అనేది కూడా మార్చుకోవడం జరుగుతుంది. సాధ్యవేత ధోరణి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉండదు. ఆ విధమైన రియాక్షన్, ఫాస్ట్ రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటే అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ రియాక్షన్ ఖచ్చితంగా 13 జిల్లాల నుంచి కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పుడు గోదావరి పుష్కరాలు బహిష్కరిస్తున్నారు సార్. గోదావరి పుష్కరాలు కూడా ఇప్పుడు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, డిమాండ్స్ నెరవేరిన పక్షంలో ఏదైతే గోదావరి పుష్కరాలు ఉన్నాయో అవి కూడా మన జిల్లా ప్రెసిడెంట్ గారు, తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా ప్రకటన చేశారు. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది అది. దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. అక్కడ ఉన్న ఎవరైతే వాళ్ళ అనుచరుగా ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అవ్వాలి. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎవరైతే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. అవి డిమాండ్స్. ఆర్డీఓ గారు 1.5 మంత్ బ్యాక్ మా సర్వేర్ గారిని పంపించారండి. మా లోకల్ పీపుల్ ఏమంటారంటే అక్కడ దాకా మనకుంది అన్నారు. మా సర్వేర్ వెళ్ళి ప్రెగ్ మార్కింగ్ చేశారు. అక్కడ వాళ్ళు ఎవరు రాలి, అటువైపు నుండి ఆర్డీఓ గారు లెటర్ కూడా పెట్టారు. అటువైపు నుండి ఎవరు రాలి, ఇప్పుడు వాళ్ళు కూడా రావాలి కదా. వాళ్ళకి అక్కడ దాకా ఉంటే ఇద్దరం కలిసి ఫిక్స్ చేయాలి. వాళ్ళు రాలేదని మా సర్వేర్ గారు ఫిక్స్ చేసి వచ్చారు. అది వాళ్ళకి తెలుసు పక్కాగా, కొంత పార్టీ వాళ్ళకు ఉందని. ఇంకోటి అది బ్యాన్ ఏరియా, వాళ్ళు తవ్వేది కూడా నిన్న తవ్విన ఏరియా కూడా బ్యాన్ ఏరియానే. మీరు వెళ్ళి ఆర్డర్ తీసుకుని అన్ని చూస్తే మొత్తం బ్యాన్ ఏరియా అది. వాళ్ళు అక్కడ నుండి 500 మీటర్స్ అవతల తవ్వాల్సింది, అక్కడ ఇసుక అయిపోయింది, మొత్తం తోడేశారు. వచ్చేసి మళ్ళీ ఇక్కడ తవ్వుతున్నారు. అది అసలు వాళ్ళకి ఆర్డరే లేదు ఆ ఏరియాలో కూడా. అది థర్డ్ ఆర్డర్ స్కీమ్ బ్యాన్ ఏరియా. మీరున్న సందర్భంలో ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, పట్టించుకోలేదని మీరు చెప్తున్నారు. ఆ విషయాన్ని మీరు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా, లేదా మీరు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళ పేర్లను మెన్షన్ చేశారు? నేను మా కలెక్టర్ గారి దృష్టిగా తీసుకెళ్ళానండి, ఆర్డీఓ గారి దృష్టికి. పోలీసులు ఇన్యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళ వల్ల ప్రొటెక్షన్ లేదు అని. నేను ఇంత ముందు కూడా చాలా సార్లు పోలీసులు లేకుండానే ఫీల్డ్కి వెళ్ళాను. అప్పుడు కూడా ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేను నేను. మా మండలంలో చాలా సార్లు రాత్రిపూట వెళ్ళి ఇసుక ర్యాంపులు ఇసుక పట్టుకున్నాం మేము. లోకల్ పీపుల్ కూడా తెచ్చి పెట్టమంటే ట్రాక్టర్ వెళ్ళకుండా మా ఆఫీస్లో పెట్టేవారు. మర్నాడు అయితే కేసు కట్టడం లేకపోతే మా ఎస్ఐ గారు కొత్త అండి, ఇప్పుడే వచ్చారు ఆయన ఫీల్డ్కి. ఆయన ఇంతవరకు రైల్వేలో చేశారంట. నిస్సహాయతే అనిపిస్తుంది నాకు ఆయన చూస్తే. వాంటెడ్ అని కాదు కానీ కొంచెం మనిషి యాక్టివ్గా లేరు. పోలీసులకు ఉండే ఇది లేదు ఆయన దగ్గర. మేము అసోసియేషన్ 13 జిల్లాల నుంచి మంత్రులు చెప్పారు, కానీ మీ రాష్ట్రానికి
లేదు లేదు, మీకు మెసేజ్లు చూపిస్తాము మొత్తం అన్ని మెసేజ్. సన్మానాలు చేస్తున్నారు. అందుకే కదా ఇప్పుడు వచ్చేస్తుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, డీజీపీ గారికి ఎస్పీ గారికి కూడా ఎస్ఐ సంబంధిత వాటి మీద మేము యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము పంపిస్తున్నాం. అసోసియేషన్ తరఫున డీజీపీకి ఎస్పీ గారికి వాళ్ళ మీద, ఎందుకంటే ఇద్దరు కలిసి ఇప్పుడు పనిచేసే పరిస్థితి లేదు అక్కడ. ఈవెన్ మారిస్తే మరి క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నది కూడా తప్పనిసరిగా పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలని అసోసియేషన్ తరఫున మేము డీజీపీ గారిని రాష్ట్ర శాఖ తరఫున కలుస్తున్నాం. అట్లాగే ఎస్పీ గారిని కూడా కృష్ణా జిల్లా శాఖ తరఫున అసోసియేషన్ కలుస్తున్నాం. ఏంటంటే కలెక్టర్ గారు నిన్న ఒక్క నిమిషం సార్, కలెక్టర్ గారు నిన్న వెంటనే డీజీపీ గారితో, రాష్ట్ర డీజీపీ గారితో మాట్లాడటం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారు వెంటనే డిఎస్పీ గారితో మాట్లాడి వెంటనే మీరు ఒక చర్య తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడే వాళ్ళు స్పందన మొదలు పెట్టారు తప్ప అంతకుముందు ఎంత కూడా స్పందన లేదు పోలీసు వారి దగ్గర నుంచి. కలెక్టర్ గారు వెంటనే డీజీపీ గారితో మాట్లాడటం, డీజీపీ గారు వెంటనే డిఎస్పీ గారితో మాట్లాడటం, ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగినప్పుడు అప్పుడు వారు పోలీసు వారు కదిలి బయటకు రావడం జరిగింది. సంఘటన జరగానే ఎవరైతే దాడి జరుగుతుందో స్వయంగా మాట్లాడారు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి, నేను మెసేజ్ పెడతాను. స్టేట్ లెవెల్లో అందరూ అదే ఆఫీసర్ గారికి, మా స్టేట్ ప్రెసిడెంట్ గారికి ఈ విషయాలను తెలియజేస్తారు. తర్వాత మా గోదావరి జిల్లా నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా మద్దతు వచ్చింది. పేపర్ కూడా ప్రకటించారు. మమ్మల్ని కార్యాచరణ ప్రకటించమన్నారు. మీ జిల్లా వాళ్ళని కూర్చొని ఈ ఏవైతే ఇప్పుడు కలెక్టర్ గారు డిమాండ్ పెట్టామో ఆ కార్యాచరణ సక్సెస్ కాకపోతే స్టేట్ లెవెల్లో తప్పకుండా మేము ఏం చెప్తే చేస్తానని మాకు హామీ ఇచ్చారు. మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఏం చెప్తారని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడే పరీక్ష చేస్తా ఉంది. ఇన్సిడెంట్ జరిగిందండి.